హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ ఫర్ అవర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ఎలక్ట్రిక్ మస్కిటో కిల్లర్ని అయితే రివ్యూ చేయబోతున్నాను అనమాట. దీన్ని మనం కొనచ్చా లేదా, అలాగే కొంటే ఎక్కడ వాడాలి. జనరల్గా మనం వాడుతుంటాం కదా మస్కిటోస్, అది ఆల్అవుట్ అనమాట. మస్కిటో కిల్ చేయడానికి ఆల్అవుట్ గుడ్ నైట్స్ ఇలా వాడుతుంటాం. జెట్స్ కొన్ని బయట జెట్స్ దొరుకుతూ ఉంటాయి. ఆ జెట్స్తో కంపేర్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, దీన్ని చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఓకే, దీని ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇలాగైతే ఉంది. ఓకే, చిన్న చిన్న స్పోక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. స్పోక్స్లో అయితే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, మనం కనెక్ట్ చేయగానే ఒక డిఫ్యూజ్ షీట్ మాదిరి అయితే కనబడుతుంది తెల్లగా లోపల వైట్ కలర్లో. అందులో లైట్ అయితే పెట్టారనమాట, అది బ్లూ కలర్ లైట్. ఓకే, మనము ఎప్పుడైనా ఒక రూమ్లో దీన్ని పెట్టేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే దీంట్లో లైట్ అయితే వెలుగుతుంది అనమాట. ఈ లైట్ వెలగడం వల్ల ఇన్సెక్ట్స్ అనేవి అట్రాక్ట్ అయ్యి ఇందులోకి అయితే వెళ్తాయి. ఇందులోకి వెళ్ళేసి చనిపోతాయి అనమాట. ఎలక్ట్రిక్ షాక్ గురై చనిపోతాయి. దీనివల్ల అడ్వాంటేజ్ అయితే అదనమాట. డిసడ్వాంటేజెస్ ఏమంటే దీన్ని కొద్దిగా జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాలి. అడ్వాంటేజెస్ అంటే ఏమీ లేవు, కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఐరన్ మెటీరియల్స్ అలాగైతే ఏంటి దీంట్లోకి ఇన్సర్ట్ చేయకూడదు, ఇలా పెట్టి ఇలా అనకూడదు. అలాగే చెయ్యి అనేది లోపల వరకు పెట్టకూడదు. చిన్నపిల్లలు ఫింగర్స్ అనేవి ఇందులో పడతాయి అనమాట. కొద్దిగా అదొకటే మైనస్ పాయింట్ అనిపించింది. ఇది ఇంకా చిన్నగా ఇచ్చింటే బాగుంది అనిపించింది. ఇంకా చిన్నగా ఇస్తే మస్కిటోస్ వెళ్ళకూడదా. ఓకే, అది ఒక రీజన్ అయ్యుండొచ్చు. అలాగే దీన్ని ఏదైనా తడి క్లాత్ అయితే తుడచకూడదు అనమాట. ఇది డస్ట్ పడింది ఇలాగైతే తుడచకండి, ఎందుకంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ప్లగ్ ఇన్ చేసేప్పుడైతే చేయకండి. ఒకవేళ బయటికి తీసినా కూడా బోర్డులో నుంచి ఒక 15 సెకండ్స్ దాకా పక్కనే పెట్టేసేయండి. దీన్ని ఇట్లా టచ్ చేయడం ఇలా చేయకండి, జాగ్రత్తగా ఇలా పట్టుకొని ప్లగ్ అవుట్ చేసేయండి. జనరల్గా ఎక్కువ దోమలు తిరుగుతుండే ఏరియాస్లో దీన్ని పెడితే ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. జనరల్గా మనం ఎక్కడంటే అక్కడ పైన మన ఎలక్ట్రికల్ బోర్డ్స్ అనేవి కొద్ది హైట్లో ఉంటాయి అనమాట. ఆ బోర్డ్ దగ్గర పెడితే అంత రిజల్ట్ అయితే కనపడలేదు. ఆ బోర్డ్స్ అనేవి ఎక్కడైనా లోయర్లో ఉంటాయి కదా, కింద సైడ్ ఉంటాయి కదా, అలాంటి చోటు అయితే పెట్టండి. లేదంటే ప్లస్ బాక్స్ యూజ్ చేసి ఎక్కువ దోమలు ఎక్కడ తిరుగుతున్నాయో అక్కడైతే ప్లేస్ చేసుకోండి. ఇది చాలా యూజ్ అయితే అవుతుంది అనమాట. జనరల్గా మనం వాడే జెట్స్ ఇవన్నీ దీంతో కంపేర్ చేస్తే. ఓకే, అదొకటి అనమాట దీనికి అడ్వాంటేజ్. దీన్ని మీరు కొనాలనుకుంటే ఆఫ్లైన్లో అయితే 200 రూపీస్ అలా అయితే పడుతుంది. ఇలాంటివనే కాదు, చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఇట్లా రౌండ్ షేప్ వచ్చేసి హైట్ ఉండేసి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది కాంపాక్ట్గా ఉందని అయితే దీన్ని తీసుకున్నాను. ఓకే, ఇది మిసైల్ గోల్డ్ అనే బ్రాండ్ అనమాట, సంథింగ్ సాయిమాక్స్. ఓకే ఫ్రెండ్స్, ప్రాక్టికల్ ఎలా వాడాలో అయితే చూపిస్తాను రండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను. ముందుగా దీన్ని తీసుకోండి. ఇలా ఎలక్ట్రిక్ బోర్డ్స్ అందరి ఇంట్లోనూ ఉంటాయి కదా, ఇలా ప్లగ్ ఇన్ చేయడమే. జస్ట్ జాగ్రత్తగా ప్లగ్ ఇన్ చేసేయండి. ఇలాగనే చేయొచ్చు, రివర్స్లోనే చేయొచ్చు. స్విచ్ ఆన్ చేయండి. కొద్దిగా లూజ్ కనెక్షన్ ఉందన్నమాట. ఓకే రైట్, కొద్దిగా లూజ్ అయింది అంతే. ఇప్పుడు లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది మనకు. నైట్ టైమ్స్ ఇలా ఇన్సెక్ట్స్ అనేవి అట్రాక్ట్ అయ్యి ఇందులోకి వెళ్ళి అయితే చనిపోతూ ఉంటాయి. చూడండి, ఆ బ్లూ కలర్ లైట్ అనేది అట్రాక్టివ్గా కనపడిస్తుంది అనమాట. ఇన్సెక్ట్స్కి ఏదో లైట్ వస్తుంది అని అయితే వెళ్తాయి. ఈ స్పోక్స్ కనబడుతున్నాయి కదా, ఈ స్పోక్స్లో టచ్ కాగానే ఎలక్ట్రిక్ ఛార్జ్కి చనిపోతాయి అన్నమాట. అది చూడండి, లైట్ ఆన్ చేయగానే ఇలాగైతే ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా జాగ్రత్తగా స్విచ్ ఆఫ్ చేసి అయితే తీయాలి మీరు బయటికి. తీసిన తర్వాత కూడా కేర్ఫుల్గా తీయండి. ఇలా ఫింగర్ పెట్టడం ఇలా అయితే అస్సలు చేయకండి. జాగ్రత్తగా తీసి పక్క పెట్టేయండి. ఇలానే కాదు, దీన్ని ఇలా రివర్స్ చేసానే పెట్టచ్చు. ఎలా అయితే మనకేమి ఇలా ఇన్సర్ట్ చేయాలంతే. చూడండి, స్విచ్ చేశాను, కొద్దిగా లూజ్ కనెక్షన్ ఉంది. ఓకే, నో ప్రాబ్లం. చూడండి, లైట్ వెలుగుతుంది. ఇలా ఇదైతే వర్క్ అవుతుంది అనమాట.